హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ హిరణ్యకశిపుడు చచ్చిపోయాక ప్రహ్లాద్ కుటుంబంలో ఏం జరిగిందో తెలుసా? శక్తివంతమైన వరాలు పొందిన అసురరాజు హిరణ్యకశిపుడు తనే దేవుడని ప్రకటించాడు. కానీ అతని చిన్న కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం ఎల్లప్పుడూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూ విష్ణువు పట్ల అచంచల భక్తితో ఉండేవాడు. పాములు, అగ్ని, ఏనుగులు, విషం, కొండచర్యల వంటి ప్రాణాంతక శిక్షలు ఎదురైనా ప్రహ్లాదుణ్ణి ప్రతిసారి విష్ణువు రక్షించాడు. దేవుడు ఎక్కడైనా ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పగానే హిరణ్యకశిపుడు కోపంతో ఒక స్తంభాన్ని కొట్టాడు. వెంటనే ఆ స్తంభం నుంచి నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి భక్తి, ధర్మంతో రాజ్యాన్ని పాలించమని ఆశీర్వదించాడు. ప్రహ్లాదుడు శాంతియుతంగా, న్యాయంగా, ధర్మబద్ధంగా పాలించి మహానుభావుడైన రాజుగా అయ్యాడు. తర్వాత అతనికి వీరోచనుడు అనే కుమారుడు పుట్టాడు. అతడు ఔదార్యవంతుడు, పెద్దలను గౌరవించేవాడు, బ్రాహ్మణులను ఆదరించేవాడు అయినప్పటికీ ఆత్మతత్వాన్ని తప్పుగా అర్థంగా అర్థం చేసుకుని శరీరమే ఆత్మ అని నమ్మాడు. ధైర్యవంతుడైన అతని భక్తి ప్రహ్లాదుడి స్థాయిలో లేదు. చివరకు దేవతలతో యుద్ధంలో మరణించాడు. వీరోచనుడి కుమారుడు మహాబలి ప్రపంచంలోనే గొప్ప రాజుల్లో ఒకడు. జ్ఞానం, వినయం, అపారమైన ఔదార్యం కలిగినవాడు. అతని పాలనలో పేదరికం, అబద్ధం, దోపిడీ, కష్టాలు ఏవీ లేవు. ప్రజలంతా అతన్ని ప్రేమించేవాడు. అతని ప్రతాపం పెరగడంతో దేవతలు తమ అధికారాన్ని కోల్పోతామేమోనని భయపడ్డారు. అప్పుడు విష్ణువు వామనుడిగా బాలబ్రాహ్మణ రూపంలో వచ్చి బలిచక్రవర్తిని కలసి 3 అడుగుల భూమి కోరాడు. బలి వెంటనే అంగీకరించగానే వామనుడు విస్తరించి త్రివిక్రమ రూపంలో 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని కప్పేశాడు. 3వ అడుగు పెట్టడానికి చోటు లేకపోవడంతో బలి వినయంతో తన తలను సమర్పించాడు. అప్పుడతన్ని విష్ణువు ఆశీర్వదించి అతన్ని సుతలలోకానికి పంపి అక్కడ ఉన్న అతని ద్వారపాలకుడిగా తానే నిలుస్తానని వాగ్దానం చేశాడు. ఇలా ప్రహ్లాదుడు